ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో ఇప్పుడు స్మరించుకునే గ్రంథరాజం శ్రీ మాస్టర్ గారి బోధామృతం. దీనిని రచించిన వారు శ్రీ పెసల సుబ్బరామయ్య మాస్టర్ గారు. ఈ గ్రంథరాజమంతా శ్రీ పెసల సుబ్బరామయ్య మాస్టర్ గారు శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారి నుంచి పొందిన బోధల సమాహారం. ఈనాటి భాగంలో ముఖ్యాంశములు: మనము భగవంతుడి సేవగా మనకిచ్చిన బాధ్యతని ఎలా చేయాలి, తర్వాత మందిర నిధులతో ఎటువంటి ఉపయోగమైన కార్యక్రమాలు చేయాలి, మన ఫ్రీ టైంలో భగవంతుడిని ఎలా ప్రశాంత చిత్తంతో స్మరించుకోవాలి మొదలగు అంశములు ఇప్పుడు తెలుసుకుందాం. గత భాగంలో విద్యార్థులు చదువు మాని పారాయణలు పూజలు చేయనక్కర్లేదు, వారి ఫ్రీ టైంలో పూజలు పారాయణలు చేసుకోవచ్చు, మిగిలిన టైం అంతా చదువుకు వినియోగించుకోవాలి విద్యార్థి దశలో అని తెలియజేశారు. అంతేకాకుండా ఇంటి పనులు, తర్వాత వివిధమైన ఇతర పనులతో బాబా గారి సేవకు టైం లేదు అనుకున్న వాళ్ళకి, వారికి శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు ఇలా తెలియజేశారు. అంటే వారు చేస్తున్న పని బాబా సేవగా భావించుకొని చేయాలి, అది అప్పుడు బాబా గారి సేవే అవుతుంది. అంటే వంట పని కావచ్చు, ఇంకేదైనా వృత్తి కావచ్చు, అది బాబా గారి సేవగా చేయాలి అని తెలియజేశారు. ఇలా టైం లేదు అని అన్న వాళ్ళకి కూడా మనం అంటే మన పర్సనల్ పనులకి రోజులో 1 గంట వరకు వాడుకుంటూ ఉంటాం. అది స్నానము, బ్రష్, భోజనం చేసేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, మిగిలిన అన్ని టైముల్లో కూడా మనము బాబా గారిని స్మరణ చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. అంటే ఆ టైంలో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి, మనసు ఇంకా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఇంకా బాబా గారిని శ్రద్ధగా స్మరణ చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. మనం చేసే ఏ పనైనా, అది వృత్తి కావచ్చు, ఇంకేదైనా పని కావచ్చు, అది అక్కడ భావన ప్రధానంగా పనిచేస్తుందండి. ఆ భావన ఎలా ఉండాలంటే, అది మనం చేస్తున్న పని అది బాబా గారి సేవగా ఉండాలి. అది బాబా గారి ధర్మబద్ధంగా వారు మెచ్చుకునేటట్లుగా శ్రద్ధగా చేయాలి ఏ పనైనా. అది ఆ దీక్షతో అంత దీక్షతోటి, అంత శ్రద్ధతోని మనకి అప్పగించిన పని శ్రద్ధగా నిర్వహించాలి అని మనకి తెలియజేస్తున్నారు. అలా అంత శ్రద్ధగా, అంత బాధ్యతగా, అంత దృఢ సంకల్పంతో చేసినప్పుడు శ్రీ ఎక్కిరాల అనంతాచార్యులు గారికి కలిగిన అనుభవం మనకు కలుగుతుంది అని చెప్తున్నారు. అంటే శ్రీ ఎక్కిరాల అనంతాచార్యులు గారు ఎవరంటే శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారి తండ్రి గారు. వారికి కలిగిన అనుభవం ఏమిటంటే, వీరు ఆయుర్వేదిక్ డాక్టరు. వీరు ఏనాడు కూడా బాబా గారిని పూజించలేదు. కానీ వీరికి శ్రీ సాయినాథుల వారు వరుసగా 8 రోజులు దర్శనమిచ్చారు. ఎందుకంటే వారు చేస్తున్న వృత్తిని దైవ సేవగా భావించారు. అది బాబా గారికి ఆమోదయోగ్యమైంది. బాబా గారు మెచ్చుకునేటట్టు వారు సేవని చేశారు. అందుకని బాబా గారు వారికి 8 రోజులు వరుసగా దర్శనమిచ్చారు. అంతేకాకుండా శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారి నుంచి పొందిన అనుభవాలు శ్రీ పెసల సుబ్బరామయ్య గారికి కూడా ఇలాంటి అనుభవమే ఉంది. ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారి నుంచి. వీరు శ్రీ సుబ్బరామయ్య మాస్టర్ గారు విద్యానగర్లో ఉన్నప్పుడు ఎప్పుడు పనిలో నిమగ్నమై ఉండేవారు. అందుకని మందిరంలో జరిగే హారతులకు వెళ్తూ ఉండేవారు కాదు. కానీ శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు ఏనాడు వీరిని ఒక్కరోజు కూడా అడగలేదు, నీవు హారతికి ఎందుకు రాలేదు అని అడగలేదు. అంటే అక్కడ వారు చేస్తున్న ఏ పనిలో నిమగ్నమైనా అది బాబా సేవగా వారు భావించి చేసేవారు. అందుకని అది కూడా పూజ అవుతుంది. అప్పుడు హారతికి హాజరనక్కర్లేదు, హారతి అక్కడ పూజ ఒకటే అని వీరికి శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు శ్రీ సుబ్బరామయ్య మాస్టర్ గారికి తెలియజేశారు. ఇక్కడ వారు చేస్తున్నది కూడా బాబా సేవే అని వీరికి తెలియజేశారు. అంతేకాకుండా మనకిచ్చిన పనిలోనే ధర్మం తప్పకుండా చేయమని చెప్పారు. అది బాబా గారి సేవ అవుతుందని శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు బోధించారు. అది ఎలా అంటే, కొన్ని
కొన్ని ధర్మాలున్నాయి. కొన్ని కర్మలున్నాయి. అవి చాలా సనాతన కాలం నుంచి అలా వస్తూ ఉన్నాయన్నమాట. అవి కాలం మారుతూ ఉన్న కొన్ని యుగ ధర్మాలు, కొన్ని ధర్మాలు మారిపోతూ ఉంటాయి కాలంతో పాటు. కానీ ఇంకా కొన్ని పాత పద్ధతుల్ని అనుసరిస్తూ ఉంటారు. అది హాస్యాస్పదమని చెప్తున్నారు మాస్టర్ గారు. అవి అవి ఆచరణయోగ్యం కాదు. అవన్నీ హాస్యాస్పదం అని చెప్తూ ఉన్నారు శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు. ఆ పద్ధతులేమిటంటే శ్రీ సాయినాథుల వారు ఉన్నప్పుడు అక్కడ అన్నదానం చేస్తూ ఉండేవారు. ఇప్పుడు మందిరాల్లో కూడా అన్నదానం చేస్తున్నారు. కానీ ఇప్పటికి, అప్పటికి చాలా తేడా ఉంది. అప్పుడు హోటల్స్ లేవు. పూటకోళ్ళ ఇళ్ళే ఉండేవి. పైగా అప్పుడు అన్నదానం చేయాలంటే వడ్లు దంచాలి. దానితో అది చేస్తున్న వాళ్ళందరి కర్మ క్షాళన అవుతుంది. ఎంతో శ్రమతో కూడుకున్న పని. పైగా అప్పుడు బాబాగారి టైంలో హోటల్స్ అవి లేవు. కాబట్టి బాబాగారి దగ్గరికి వచ్చిన సాధకులకు, భక్తులకు, ఫకీర్లకు వారు వండించి అన్నదానం చేసేవారు. కానీ ఇప్పుడు మందిరముల్లో చేస్తున్న అన్నదానంకి అంత ప్రాముఖ్యత, అంత విశిష్టత ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఒడ్లు దంచడం, కర్మక్షాళన అలాంటివేమీ ఉండవు. పైగా ఇప్పుడు భోజనం దొరికే భోజనాలయాలు, హోటల్స్ ఎన్నో ఉన్నాయి. పైగా ఈ విధంగా మనం మందిరాల్లో అన్నదానం చేయటం వల్ల సోమరులు కూడా ఎక్కువగా తయారవుతారు. ఉదాహరణకి ఆ అన్నదానం మందిరంలో అన్నదానం చేస్తారు. అన్నదానం చేసేటప్పుడు ఒక రిక్షావాడు వచ్చి భోజనం చేస్తాడు ఫ్యామిలీతో సహా. ఆ రోజు వారికి మిగిలిన ఆ డబ్బుని అతడు తాగుడుకు వాడతాడు. ఆ విధంగా అతడు దుర్వినియోగం చేయడానికి మనమే బాధ్యులవుతున్నామని మాస్టర్ గారు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ అన్నదానానికి ఖర్చు పెట్టే బదులు, అంటే అన్నదానం చెయ్యకూడదని కాదు, అవసరం కోసం ఏ పనైనా చెయ్యాలి అని చెప్తున్నారు. అన్నదానం అనవసరం అని చెప్పట్లే. అన్నదానం అవసరం. కానీ అక్కడ అవసరం ఉన్నంత మేరకే అన్నదానం చేయాలి. ఈ మందిరపు నిధులు శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు ఖర్చు పెట్టే విధానం కూడా తెలియజేస్తున్నారు. ఈ మందిరపు నిధులను వచ్చిన మందిరంకు వచ్చిన నిధుల్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలో కూడా మాస్టర్ గారు తెలియజేస్తున్నారు. అంటే ఆ ప్రాంతంలో వైద్యశాలలకు ప్రతి వారం వెళ్ళి మందులు కొనేందుకు, సరైన పోషకాహారం తీసుకునేందుకు శక్తి లేని నిరుపేదలు ఉంటారు కదా, వారికి ఈ మందిరపు నిధులు ఖర్చు పెట్టమని చెప్తున్నారు. తర్వాత ఒంటికి సరైన గుడ్డ లేక, కడుపుకి తిండి లేక ఎంతో మంది అభాగ్యులు ఉంటారు. ఆ పరిస్థితికి వారికి కారణం ఏమిటో తెలుసుకొని వారిని అందరిలా బ్రతికే ఏర్పాటు చేయమని చెబుతున్నారు. తర్వాత అసాధారణ ప్రజ్ఞా పాఠవాలు కలిగి చదువుకునే స్తోమత లేక అణగారిపోయే నిరుపేద విద్యార్థులకి సహకారం అందించమని చెబుతున్నారు. ఆధ్యాత్మిక లైబ్రరీలు విరివిగా ఏర్పాటు చేయమంటున్నారు. దానివల్ల వ్యక్తిత్వం బిల్డప్ అవుతుందని చెబుతున్నారు. సాధనకు అంకితమైన మహనీయులకు, సాధు సత్పురుషులకు కావలసిన సర్వ సదుపాయాల్ని ఏర్పాటు చేయమని చెబుతున్నారు. కరువు కాటకాల్లోనూ తుఫానుల వల్ల నష్టపోయిన వారికి గృహ నిర్మాణాలను చేపట్టమని చెబుతున్నారు. అనాథ శరణాలయాలు నిర్వహించమని చెబుతున్నారు. ఈ విధంగా చేస్తే మందిర నిధులు సద్వినియోగం అవుతాయని మాస్టర్ గారు తెలియజేస్తున్నారు. ఓం నారాయణ, ఆది నారాయణ.